హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అమ్మ వైభవలక్ష్మి వ్రతం చేసింది. ఆ వ్రతం 11 రోజులు, 11 వారాలు మొక్కుకుంది. దాని ప్రకారం 11వ వారం చివరి వారం ఈరోజు. ఈరోజు ఉద్యాపన చేస్తుంది. నేను మొదటగా చేసిన వారం వీడియో అప్లోడ్ చేశాను ఛానల్‌లో. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వ్రతం యొక్క వివరాలు, నియమాలు ఏ విధంగా చేయాలి, దీనివల్ల ఫలితం ఏంటి అన్నీ దీంట్లో డీటెయిల్‌గా వివరిస్తాను నేను. సో, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా ఎందుకు చూడమంటున్నానంటే, ఈ వ్రతం చేసిన వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. మా అమ్మ కోరిక నెరవేరింది. అమ్మ మనసులో మొక్కుకుంది. తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత 11 వారాలు వ్రతం చేసి ఉద్యాపన చేసిందనమాట. ఎవరికైనా తీరని కోరికలుంటే ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా భక్తి శ్రద్ధలతో చేస్తే సరిపోతుంది ఈ వ్రతం. అందుకే డీటెయిల్‌గా చెప్తున్నాను చూడమని చెప్పేసి. చూడండి, వివరిస్తాను నేను ఏ విధంగా చేయాలో. సుఖము, శాంతి, వైభవం మరియు లక్ష్మీ కటాక్షం పొందుటకు, సంతాన ప్రాప్తి కోసం, అన్నింటికీ ధనము, ధాన్యము, ఐశ్వర్యము సిద్ధించుటకు శ్రీ లక్ష్మీదేవి వ్రతము చేయవలెను. ఈ వైభవ లక్ష్మీదేవి వ్రతము అయితే కామన్‌గా అందరూ శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం చేస్తారు. అయితే వరలక్ష్మి దేవి వ్రతం అంచనా లేని వాళ్ళు, అప్పుడు చేయలేని వాళ్ళు ఈ శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ వైభవ లక్ష్మీదేవి వ్రతం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి 8 రూపాల్లో ఉంటుంది అష్టలక్ష్మి రూపంలో. ఈ అష్టలక్ష్మి రూపంలో ఉన్న లక్ష్మీదేవిని ఏ రూపంలో కొలుసుకున్నా మనకు కటాక్షం అనేది వస్తుంది. నార్మల్‌గా అయితే అందరూ శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం చేస్తారు. అయితే వరలక్ష్మీదేవి వ్రతం అంచనా లేనివారు, చేయలేని వారు ఈ వైభవలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో స్టార్ట్ చేయవచ్చు. మా అమ్మ కార్తీక మాసంలో స్టార్ట్ చేసింది. 11 శుక్రవారాలు చేసింది. కంటిన్యూగా అయితే 3 శుక్రవారాలు మినిమమ్ అయితే చేయాలి. మధ్యలో ఏదైనా అనివార్య కారణాల వల్ల ఊరెళ్ళడము, ఇంకేదైనా కారణం వల్ల స్కిప్ అయితే ఆ వారం వదిలేసి నెక్స్ట్ శుక్రవారం చేయొచ్చు. ఈ విధంగా మనం మొక్కుకున్న ప్రకారం 5, 9, 11, 21 శుక్రవారాలు ఈ వ్రతం చేసుకోవచ్చు. చివరి రోజు ఉద్యాపన చేయాలి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి, పూజ గది శుభ్రం చేసుకొని, ఇంట్లో దీపం వెలిగించుకొని, దేవునికి ఆరాధన చేసి నైవేద్యం పెట్టాక సాయంత్రం సంధ్యావేళలో ఒక పీట పైన అష్టదళ పద్మం ముగ్గు వేసి, ఆ పైన అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి. అయితే మీకు ఓపిక ఉంటే అమ్మవారి రూపాన్ని మనము ప్రతిష్ఠించుకోవచ్చు. లేదంటే ఒక ఫోటో పెట్టుకొని, శ్రీ యంత్రాన్ని పెట్టి, ఒక విగ్రహం పెట్టుకొని మనం పూజ కూడా చేసుకోవచ్చు. మన వీలుని బట్టి. కానీ శ్రీ యంత్రం, అమ్మవారి ఫోటో అయితే డెఫినెట్‌గా ఉండాలి పూజలో. మా అమ్మ పూజ స్టార్ట్ చేసిన మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి చీర కట్టి రెడీ చేసింది. ఆ రోజు అలా చేసిందంటే మళ్ళీ ఇప్పుడు 11th శుక్రవారం ఉద్యాపన రోజు మాత్రమే అలా రెడీ చేసాము. నేనే రెడీ చేశాను. అమ్మవారికి చీర కట్టి వెనుక బ్యాక్ డ్రాప్ చిన్న డెకరేషన్ చేశాము. ఆ పీఠం పైన అమ్మవారిని కూర్చోపెట్టే పీఠం పైన అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ పైన ఒక ఎర్రటి క్లాత్ పరిచి ఆ పైన అమ్మవారిని ప్రతిష్టాపించాలి. తర్వాత ఇంకొక పీట పైన అమ్మవారిని ఒక ముగ్గు వేసి, పద్మం ముగ్గు వేసి, ఆ పద్మం ముగ్గే కానీ ఇంకేదైనా ముగ్గు వేసి ఎర్రటి వస్త్రం పరిచి ఆ పైన కొంచెం బియ్యం చల్లి, తర్వాత అమ్మవారి ఫోటో ఏదైతే శ్రీయంత్రం ఉన్న ఫోటో ఉందో ఆ ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటో పెట్టి, శ్రీయంత్రం విడిగా కూడా పెట్టుకోవచ్చు. దాంతోపాటు లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. మా అమ్మ పూజ గదిలో పెట్టింది వెండి విగ్రహాలు, ఇతర విగ్రహాలు. ఆ తర్వాత పసుపుతో చేసిన గణపతిని కూడా ప్రతిష్టాపించింది. ముందుగా పసుపుతో చేసిన పసుపు గణపతికి పూజ చేసింది. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడే మొదటి పూజ అందుకుంటారు కదా, సో ఆ దేవుడికి మొదటి పూజ చేశాము. తర్వాత శివుడు మా కులదైవము, శివుడికి పూజ చేశాము. ఆ తర్వాత వైభవలక్ష్మి వ్రతం కథ స్టార్ట్ చేశాము. అయితే మా అమ్మ 11 వారాలు చేసింది కదా పూజ, అందులో ఒక వారం మిస్ అయింది. ఆ వారంని ఇంకో వారం ఎక్స్టెండ్ చేసింది. అందుకే ఈరోజు పూజ కంప్లీట్‌గా అయిపోయి ఉద్యాపన చేసిందనమాట. ఉద్యాపనకి 11 మందిని ఆ పైనే పిలిచింది, ముత్తైదువులని. కన్యలను కూడా పిలిచింది. వాళ్ళొచ్చారు. వాళ్ళకు కూడా వాయనాలు ఇచ్చింది. పూజ విధానం చాలా సులభంగా ఉంది. నీతి నియమాలు ఏమీ లేవు. మన మనసు భక్తి శ్రద్ధలతో నిండి ఉండి, శ్రద్ధగా భక్తితో అమ్మవారిని మనసులో తలుచుకొని మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇది మాత్రం సత్యం. మనం ఏ పూజ చేసినా అది దేవుడికి చెందాలంటే మనము పెద్ద పెద్ద నియమాలు, హోమాలు, వ్రతాలు ఏమీ చేయాల్సిన లేదు. మన మనసు అనేది నిర్మలమైన భక్తితో నిండి ఉండాలి. కల్మషం లేకుండా ఉండాలి. ఎవరిపైన కానీ ఇలాంటి ద్వేషము ఎలాంటిది ఏమీ లేకుండా ఏ పూజ చేసినా కానీ ఆ పూజకు ఫలితం దక్కుతుంది. సో మన మనసులో ముందే కల్మషం లేకుండా ఏ పూజ చేసినా కానీ ఆ పూజకు ఫలితం ఉంటుంది.
మా మమ్మీ కోరుకున్న విధంగానే మా అమ్మ కోరిక నెరవేరింది కాబట్టి ఈ 11 వీక్స్ అయిపోయాక పూజ కంప్లీట్ చేసిందనమాట. మా ఇంట్లో నలుగురు చిన్నపిల్లలు. సో, వాళ్ళని హ్యాండిల్ చేసి పూజ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది. అయితే మీకు కథ అనేది సింపుల్ అండ్ స్వీట్‌గా, షార్ట్‌గా చెప్తాను. షీలా అనే ఒక వ్యక్తి ఉంటుంది. ఒక ఆమె. వాళ్ళ భర్తతో ఆమె ఎంతో అన్యోన్యంగా, అనురాగంగా ఉండేది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల డబ్బు మీద పేరాశతో అతను జూదము దానికి అలవాటైపోయి ఆమెను కొట్టడం, తిట్టడము, ఇట్లా తినడానికి తిండి లేని పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి సమయంలో దేవుడు మనుష్య రూపే అంటారు కదా! అలా మనుష్య రూపంలో ఒక ఆవిడ వచ్చి ఆ షీలకి చెప్తుందనమాట. ఈ విధంగా వ్రతం చేయు, మనసు నిర్మలమైన భక్తితో చేస్తే నీకు అన్ని కష్టాలు తొలగిపోయి నువ్వు సుఖంగా ఉంటావని చెప్తుంది. సో, ఆమె అదే విధంగా చేస్తుంది. చేయడం వల్ల ఆమె 5 వారాలు మొక్కుకొని చేస్తుంది. దాని ఫలితం దక్కుతుందనమాట. తర్వాత ఉద్యాపన చేస్తుంది. ఇంకా ఆమె కోరుకున్న విధంగానే మా భర్త ఆమెతో మంచిగా ఉంటాడు. మంచిగా ధనము, ఐశ్వర్యము అంతా లభిస్తుంది. వాళ్ళు హ్యాపీగా జీవనం సాగిస్తారు. ఈ విధంగానే ఒక 7, 8 కథలు ఉంటాయి ఆ బుక్‌లో. అవన్నీ కూడా వాళ్ళు కోరిన కోరికలు నెరవేరినాయి కాబట్టి ఆ బుక్‌లో ప్రచురించారనమాట వాళ్ళు. మేమేమి కోరుకున్నాము, ఏమి నెరవేరింది, 10 మందికి తెలిస్తేనే కదా ఏదైనా వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి ఆ బుక్‌లో పొందుపరిచారు. దేవుడు ఎక్కడో లేడు, మనుష్య రూపంలోనే ఉంటారు అంటారు. అయితే మనం ఏదైనా మనోవేదన, చింతనతో బాధపడుతూ ఉన్నా కానీ ఆలయంకి వెళ్తే ఎంతో ప్రశాంతత ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడినా కానీ అంతే ప్రశాంతంగా ఉంటుంది. మనం మంచి కోరుకునే వారితో మాట్లాడితే. సో, నేననేది ఏంటంటే, దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అంటే మనుషుల్లోనే ఉన్నాడు. మనం మంచి చేయాలని కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది. సో, మనకి ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. మనం ఈ విధంగా దేవుడిని పూజించడం వల్ల మనకు మనశ్శాంతిగా ఉండి, మన కోరిన కోరికలనేవి నెరవేరుతా ఉంటాయి. ఇది మాత్రం నాకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మా అమ్మ కోరుకున్న కోరికేంటో, నెరవేరిన కోరికేంటో మీకు వీడియో చివరిలో నేను చెప్తాను. సో, పూజా విధానం అయితే ఇది. ఇలా జరిగింది. నేను కథ మొత్తం చదివాను. కథ చదువుతున్నంతసేపు మా అమ్మ ఎర్రటి అక్షంతలు అమ్మవారి పటం పైన వేస్తూ, శ్రీయంత్రం పైన వేస్తూ పూజ చేసింది. జై మాత శ్రీ మాతృలక్ష్మి అంటూ. తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టింది. నైవేద్యంగా ప్రసాదం వండింది. అవి శనగలు, పచ్చి శనగలు ఉంటాయి కదా, అవి నానబెట్టింది. నెక్స్ట్ వడపప్పు చేసింది. నెక్స్ట్ బెల్లంతో నైవేద్యం చేసింది. పరమాన్నం చేసింది. ఈ 3 కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించింది. అదేవిధంగా ఒక కొబ్బరికాయ, పాలకాయ కొట్టి ఆ నైవేద్యంగా పెట్టింది మా అమ్మ. తర్వాత మంగళహారతి పాడాము. మంగళహారతి పాటలు మీరు కూడా వినండి మాతో పాటు. అవి షార్ట్గా కొన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను. మీరు వినండి. ओम जय लक्ष्मी माता दुर्गा रूपा निरंजनी सुख संपत्ति दाता जो कोई तुमको ध्याता जो कोई तुमको ध्याता रिद्धि सिद्धि माता ओम जय लक्ष्मी माता कर्म प्रभाव प्रकाशिनी भवानी की दाता जिस घर में जिस घर में मुरादी सब सद्गुण आता ओम जय लक्ष्मी माता संभव जाता मन सही गंगा गंगाता यज्ञ न होने
ఈ విధంగా మంగళహారతి పాటలు పాడిన తర్వాత దేవతకు నీరాజనం ఇచ్చి హారతి ఇచ్చాక అందరము హారతి తీసుకున్నాము. ఇంకా అందరం హారతి తీసుకున్నాక నైవేద్యం కూడా నీరాజనం చేశాము. హారతి పాట పాడుతున్నసేపు మా పాప అయితే ఏడుస్తూనే ఉంది. మా కోడలు కూడా అంతే. నిద్రకు వచ్చారు వాళ్ళు. నిద్ర టైం కదా, వాళ్ళు పడుకునే టైము. ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా పూజ కాస్త లేట్ అయిపోయింది. అందరు చిన్నపిల్లలే కాబట్టి ఆ పనులు అయిపోయేసరికి లేట్ అయిపోయింది. దానివల్ల ఇంకా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళు నిద్ర టైం కాబట్టి. మా కోడలును మా పాప ఇంకా మా అమ్మ హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి మొదటి వాయనం ఇస్తుంది. వాయనం కోసం అమ్మవారికి చీర, జాకెట్ పీసు, టవలు, తమలపాకులు, అరటి పండ్లు, పోక, ఫ్లవర్స్, గాజులు ఇవన్నీ పెట్టి అమ్మవారికి మొదటి వాయనం ఇచ్చింది. అమ్మవారికి మొదటి వాయనం ఇచ్చిన తర్వాత తను కోరిన కోరిక నెరవేరినందుకు అమ్మవారికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది మా అమ్మ. తర్వాత ఇంకా మా పాప ఉన్న మా కోడలు ఏడుస్తున్నారని చెప్పి కన్యలకు కూడా వాయనం ఇస్తా అని మొక్కుకుంది కాబట్టి సో వాళ్ళిద్దరికి కూడా వాయనం ఇచ్చింది. వాళ్ళిద్దరికి సేమ్ డ్రెస్సెస్ తీసుకొచ్చింది. డ్రెస్సెస్ ప్లస్ బుక్. నేను చెప్పడం మర్చిపోయాను, వాయనంతో పాటు బుక్ కూడా ఇవ్వాలి. వైభవ లక్ష్మి వ్రతం బుక్, అరటి పండ్లు, గాజులు వాళ్ళకు కూడా అన్నీ పెట్టి ఇచ్చిందనమాట. మా కోడలకు మా పాపకు కూడా పసుపు, కుంకుమ, తమలపాకులు, అరటి పండ్లు, గాజులు, డ్రెస్ ఇవన్నీ ఇచ్చింది. వాళ్ళిద్దరు ఏడుస్తున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళతో పాటు మాకు కూడా పెట్టింది, మా మరదలకి, నాకు. ఇంకా మా చిన్న మరదలు వీడియో మొత్తం కవర్ చేసింది. తను చివరిగా పెట్టింది తను మాత్రమే వీడియో తీసింది. ఇదంతా కొంచెం నేను కొంచెం తను తీసాము. ఈ విధంగా వాయనం ఇచ్చే ముందు ఇచ్చితినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు ఉన్నాక వాయనం తీసుకునే వాళ్ళు ఎవరంటే అష్టలక్ష్మిలో ఒక లక్ష్మి పేరు చెప్పాలి. ఆ విధంగా మేము మా పిల్లలందుకు మేము చెప్పాము. తర్వాత మా మమ్మీ నాకు మా మరదలకి ఇద్దరికి బొట్టు పసుపు ఇచ్చి తర్వాత మాకు కూడా చీర, బ్లౌజ్ పీసు, టవలు, గాజులు, తమలపాకులు, అరటి పండ్లు, పసుపు, కుంకుమ, వక్క, నెక్స్ట్ వైభవలక్ష్మి వ్రతం బుక్ ఇవన్నీ కూడా వాయనంగా ఇచ్చింది. మొదటగా మా ఇద్దరికి ఇచ్చి పంపించేసింది, ఎందుకంటే పిల్లలు ఏడుస్తున్నారు కాబట్టి. ఇంకా మేము వెళ్ళిపోయాక వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయనంగా ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అవన్నీ కూడా ఇచ్చింది. మీకు ఏమేమి వాయనంగా ఇచ్చాను అనేది డీటెయిల్గా నేను ఇంకొక షార్ట్లో యాడ్ చేశాను, చూడండి. అది మన స్తోమతను బట్టి మనము 5, 9, 11, 21, 51, 101 ఇలా ఎంతమందికైనా వాయనం ఇవ్వచ్చు. బ్లౌజ్ పీస్లే కానీ, అరటి పండ్లే కానీ ఇవన్నీ ఏ విధంగా పెట్టచ్చు. అయితే 11 వారాలు మొత్తం ఇలా వాయనం ఇవ్వలేదు. 11 వారాలు అరటి పండ్లు ప్లస్ తమలపాకులు ఇచ్చింది. 10 వారాలు అరటి పండ్లు ప్లస్ తమలపాకులు, పసుపు, కుంకుమ మాత్రమే ఇచ్చింది. ఈ ఉద్యాపన చేస్తుంది 11వ వారం కాబట్టి ఇలా అందరికీ పెట్టిందనమాట. అయితే అందరూ ఇలా ఇవ్వాలని ఏం లేదు, మన స్తోమతను బట్టి తమలపాకులు, అరటి పండ్లు, పసుపు కుంకుమ కూడా ఇవ్వచ్చు. అయితే వాయనంలో శనగలు ప్లస్ వడపప్పు కూడా పెట్టిందనమాట. ఇలా అన్ని విధంగా పెట్టి వాయనం ఇచ్చింది. అయితే విడివిడిగా ఇస్తే అన్నీ ఇట్లా అయిపోతాయని చెప్పేసి మా రిలేషన్స్ వచ్చారు, వీళ్ళందరూ కూడా అన్ని కవర్లో ప్యాక్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ముగ్గురం కూడా పిల్లలతో బిజీ. మా ఇద్దరు మరదళ్ళు, నేను కూడా, మా పాపలు వాళ్ళ బాబు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసుకోవడానికి సరిపోయింది. ఇంకా అందుకే వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్యాకింగ్ చేశారు, వాళ్ళు హెల్ప్ చేశారు వర్క్లో కూడా. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా మా మమ్మీ అందరు కలిసి వంట చేశారు, అందరికీ భోజనం కూడా పెట్టింది. ఈ విధంగా ఏం పెట్టాము వాయనంలో అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఒకవేళ చేయాలనుకుంటే ఇలా పెట్టంగా ఇలానే పెట్టాలని అనట్లేదు, మన స్తోమతను బట్టి మనం పెట్టుకోవచ్చు. మా అమ్మ అయితే తన సంతోషంతో తన కోరిక నెరవేరింది కాబట్టి తన సంతోషంగా ఇలా ఇచ్చిందనమాట. సో ఈ విధంగా అందరికీ వచ్చిన 13 మంది వచ్చారు. సో 13 మందికి కూడా ఇలానే పెట్టిందనమాట. అమ్మవారి దగ్గర పూజ చేసిన కంకణాలు కూడా ప్రతి ఒక్కరికి కట్టిందనమాట. ఇలా అందరికీ వాయనం ఇచ్చిన తర్వాత అందరం కలిసి ఆశీర్వచనం ఇచ్చాము మా అమ్మకి. ఇంకా తన కోరిక నెరవేరింది. అమ్మవారు అసలు తను ఏం కోరుకుంది, మా అమ్మ ఏం కోరుకుంది, ఏం కోరిక నెరవేరిందో మీకు చెప్తానన్నాను కదా. మా అమ్మ ఏం కోరుకుందంటే, మాకు పెళ్ళైన తర్వాత సంతానం అవ్వలేదు కదా, చాలా హాస్పిటల్స్ తిరిగాము, చాలా దేవుళ్ళు మొక్కాము, నేను కూడా చాలా పూజలు చేశాను సంతానమైనందుకు. సో ఇలా మా అమ్మాయికి సంతానం అయితే పూజ చేస్తాను 11 వీక్స్ అని మొక్కుకుంది. నాకు మా పాప పుట్టాక ఇప్పుడు మా పాపకి ఇప్పుడు 11 మంత్స్ రన్నింగ్. సో మా మమ్మీ పూజ ఏ విధంగా అయితే మొక్కుకుందో ఆ పూజను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు కరుణించారు. సో నేను కూడా చాలా పూజలు చేశాను. ఎందుకంటే మనము మనస్ఫూర్తిగా నమ్మి ఏదైనా చేస్తే ఇంకా మనకు సత్ఫలితాలు వస్తే మనం నమ్ముతాం కదా. అది ఏ విషయమైనా కానీ, సంతానమే కానీ, ధనమే కానీ, ఐశ్వర్యమే కానీ, ఆరోగ్యమే కానీ, ఏదైనా కానీ మనం నమ్ముతాము. మనం బలంగా నమ్మి ఒకటి బలమైన విశ్వాసం ఉంటే నమ్మకం, భక్తి 2 ఉంటాయి కదా. సో ఆ విధంగా అన్నమాట నేనైతే నమ్మాను.
ఈ పూజ విధానం చాలా బాగుంది. నేను చాలా వరకు పూజలు చేశాను. ఇంకా ఫైనల్‌గా అయితే మాకు పాప వచ్చింది కాబట్టి మా అమ్మ సంతోషంలో ఉద్యాపన కూడా చేసేసింది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వాయనం ఇచ్చింది. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంది. ఈ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా వడ్డించింది. మనశ్శాంతిగా పూజ అయితే జరిగిపోయింది. అమ్మవారిని చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నారో! అఖండ దీపం కూడా అద్భుతంగా వెలుగుతుంది. మార్నింగ్ 12 వరకు కూడా మా అఖండ దీపం వెలుగుతూనే ఉంది. మాకు చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారు నిజంగా కొలువై ఉన్నట్టు అనిపించింది మా ఇంట్లో అయితే. చాలా అందంగా కనిపించారు మాకు. మా అమ్మ ఈ పూజ చేయడం ఇది మొదటిసారి ఏం కాదు. మా పెద్ద తమ్ముడు పెళ్ళప్పుడు పెళ్లి సంబంధం కుదరాలని, అప్పుడు కుదిరిన తర్వాత కూడా 5 వీక్స్ చేసింది. ఇలాగే ఉద్యాపన చేసింది. కాకపోతే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను అప్లోడ్ చేయలేదు. ఇది సెకండ్ టైం ఈ పూజ చేయడము. ఈ పూజ చేయడం వల్ల నాకు సంతానం కలిగింది. మా చిన్న తమ్ముడికి కూడా మ్యారేజ్ అయింది. వాళ్ళకు సంతానం కలిగింది. సో, ఇంకా మా అమ్మకి మనమళ్ళు, మనమరాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంకా అందరికీ వాయనం ఇచ్చిన తర్వాత మా నాన్న యొక్క ఆశీర్వాదం తీసుకుంది. భర్త ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే కదా మిగతా వాళ్ళందరి ఆశీస్సులు తీసుకోవాలి. సో, మా అమ్మ, మా నాన్న ఆశీర్వాదం తీసుకుంది. తర్వాత మేమందరం కూడా మా అమ్మను ఆశీర్వదించాము. ఈ విధంగా అందరికీ వాయనాలు పెట్టాము. చివరిగా మా చిన్న మరదలకి వాయనం ఇచ్చింది. ఈ విధంగా అయితే మా ఇంట్లో వైభవలక్ష్మి వ్రతం పూజ విజయవంతంగా అయ్యింది. మాకు చాలా సంతోషంగా ఉంది పూజ చేసుకున్నందుకు. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా అందరం కలిసి ఫొటోస్ దిగాము. మాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ పూజలో పాల్గొనడము. నేను ఫస్ట్ వీక్ నుంచి పూజలో లేను. చివరి వారం ఉద్యాపనకి మాత్రమే వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా కోసం చేసింది కాబట్టి, మా ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరిగింది కాబట్టి అందరూ మా అమ్మ యొక్క కోడళ్ళు, మనమళ్ళు, మనవరాలు, కూతురు అందరం కూడా పార్టిసిపేట్ చేసాం పూజలో. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా అమ్మ కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి కాబట్టి అందరం ఇలా ఆశీర్వదించాం చివరగా. ఇంకా చివరికి అందరం భోజనాలు చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా కోరికలు ఉంటే నీతి నియమాలు కాకుండా భక్తి శ్రద్ధలతో చేయండి. అంటే నీతి నియమాలు పాటించొద్దని కాదు, అవి కూడా పాటించండి. కానీ మనసులో నిర్మలమైన భక్తి, నిశ్చలమైన భక్తి ఉండి ఎలాంటి ద్వేషం, అసూయ లేకుండా పరుల గురించి చెడుగా మాట్లాడకుండా పూజ చేస్తే సత్ఫలితం తప్పకుండా దక్కుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.